హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐఐటి మద్రాస్ నుంచి మంచి జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో వచ్చేసి మనకి 10th బేస్ మీద జాబ్స్ ఉన్నాయి, అలాగే డిగ్రీ బేస్ మీద కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఐఐటి మద్రాస్ ది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనం చూసుకున్నట్టయితే చూడండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి ఇచ్చారు కదండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అడిగారండి. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. ఇది కాకుండా గ్రూప్ సి చూసుకున్నట్టయితే మనకి జూనియర్ అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. డిగ్రీ అండ్ 10th క్లాస్ అర్హతతో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అయితే ఇచ్చారండి. ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ లెవెల్ 3 ఇచ్చారండి. 3 అంటే మనకి ఏంటంటే అరౌండ్ 35,000 వరకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. మొత్తం 30 పోస్టులు అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ 27 years అండి. పే స్కేల్ లెవెల్ 1 ఇచ్చారు. 1 అంటే 22,000 వరకు వస్తుందండి గ్రాస్ శాలరీ. అండ్ నెక్స్ట్ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి ఈ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 12th March 2024 లోపు మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్కి మనకి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ, లేదు అంటే హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ కానీ, అంటే బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చండి. 60% మార్క్స్ అయితే గెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే మనకి తెలిసి ఉండాలండి. కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మనకి తెలిసి ఉండాలి, అంటే కంప్యూటర్ షార్ట్ కట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సెల్, ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ మనకు వచ్చి ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెక్యూరిటీ గార్డ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్ఎల్సి విత్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్, అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. 10th పాస్ అయ్యి దాంతో పాటుగా మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే అడిగారండి. ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ 10th పాస్ అయిన వారు ఎవరైనా సరే ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటిది ఆఫ్లైన్ ద్వారా మనం పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. అది కూడా మనకి 12th March 2024 లో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి మనం పీడిఎఫ్ కింద పెట్టి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద అప్లికేషన్ టైంలో. మనం ఇది వచ్చేసి ఏ సర్టిఫికేట్స్ అంటే మన 10th క్లాస్ మార్క్ లిస్టు, డిప్లొమా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ మనకి ఏంటంటే మార్క్ షీట్స్, పీడిఎఫ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అండ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు, యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 rupees అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు. ఎవరైతే ఈ ఫీజుని క్లెయిమ్ చేస్తున్నారో అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి మనకి కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ వచ్చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది వాళ్ళైతే అప్లై చేయాల్సినప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హార్డ్ కాపీ అనేది ఏమి పంపించాల్సిన అవసరం లేదండి. చెప్పాను కదండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం పంపిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 years ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ అండి. అది కూడా ఎన్సీఎల్ వాళ్ళకే. ఎవరైతే ఈ ఓబీసీ వాళ్ళు ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తేనే మీ రిజర్వేషన్ అనేది వాళ్ళైతే కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకి ఇచ్చారు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మీకు రిటర్న్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ పెట్టినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి అడ్మిట్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుంది. మీ దగ్గర ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అండి మీ ఈమెయిల్ ఐడి అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, 12th March 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంక్వైరీస్ మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఈ ఈమెయిల్ ఐడికి మనం మెయిల్ చేసినట్టయితే వాళ్ళు రిప్లై అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది. తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అయితే మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. అదే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ డీటెయిల్స్ మీరు యూజ్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.